నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ క్రైమ్ స్టోరీ. తన భార్య ఇంట్లోనే డెలివరీ అవ్వాలని మొండి పట్టాడు ఓ భర్త. పురిటి నొప్పులతో విలవిల కొట్టుకుంటున్న భార్యను పట్టించుకోకుండా పంతం పట్టి కూర్చున్నాడు. ఇంట్లోనే నార్మల్ డెలివరీ అవ్వాలని ఆసుపత్రికి తీసుకువెళ్లలేదు. అతని ముందే భార్య ఎంత నరక యాతన పడుతున్నా చూస్తూ కూర్చున్నాడే తప్ప కనికరం కలగలేదా మూర్ఖత్వపు భర్తకి. చివరికి ఏం జరిగింది తెలుసుకుందాం. తిరువనంతపురంలోని కరక్క మండపంలో షమీరా సయ్యాస్ అనే దంపతులు అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం షమీరా గర్భం దాల్చింది. అయితే ఆమె భర్త నయాస్ వైద్యం కోసం సమీరాను ఆసుపత్రికి తీసుకువెళ్లలేదు. ఇంట్లోనే ప్రసవించాలని ఆమెను ఒత్తిడి చేశాడు. షమీరాకు సరైన వైద్యం అందించేందుకు ఆసుపత్రికి తీసుకువెళ్లమని ఆశా వర్కర్లు ఎన్నిసార్లు అడిగినా నయాస్ దానికి ఒప్పుకోలేదు. గర్భంతో ఉన్న 9 నెలల కాలంలో ఒక్కసారి కూడా డాక్టర్ని సంప్రదించలేదు. ఆఖరికి పోలీసులు జోక్యం చేసుకున్నా అతడు మొండిగా వ్యవహరించాడు. ఈ క్రమంలో షమీరాకు అకస్మాత్తుగా పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే ఆమెను కిల్లిపాలెంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే షమీరా ఆమె నవజాత శిశువు మృతి చెందారు. ఈ విషయాన్ని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. షమీరా నయాస్ దంపతులకు ఇంతకు ముందే 2 పిల్లలు కూడా ఉన్నారు. మృతురాలు షమీరా స్వగ్రామం పాలక్కడ్. షమీరాను నయాస్ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు 2 పిల్లలు ఉన్నారు. వారికి గతంలో పోలియో చుక్కలు వేయడాన్ని నయాస్ వ్యతిరేకించాడని ఆశా వర్కర్లు తెలిపారు. షమీరా మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని స్థానికులు అన్నారు. ఆమె మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని పోలీసులను డిమాండ్ చేశారు. షమీరాను ఇంతకు ముందు కూడా చికిత్స కోసం ఆసుపత్రి పంపేందుకు ఆమె భర్త నయాస్ నిరాకరించేవాడని స్థానికులు చెప్పారు. అంతేకాదు షమీరాను ఇరుగు పొరుగు వారితో మాట్లాడేందుకు సైతం అనుమతించేవాడు కాదని, ఇంట్లో ఒంటరిగా ఉండమని బలవంతం చేసేవాడని తెలిపారు. ఇరుగు పొరుగు వారు చికిత్స కోసం షమీరాను ఆసుపత్రికి తీసుకువెళ్లమన్నా వారిపై ఆగ్రహం వ్యక్తం చేసేవాడు అని తెలిపారు. ఇది ఇవాల్టి క్రైమ్ స్టోరీ. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.